జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా సుధా సిటిజన్ హై స్కూల్ నందు శనివారం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో రంగవల్లులు వేసి సంక్రాంతి లక్ష్మికి జ్యోతి ప్రజ్వలనం చేసి గొబ్బెమ్మలు పెట్టి పాటలు పాడి భోగి మంటలు వేశారు. అనంతరం సుధా సిటిజన్ హై స్కూల్ అధినేత డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మరియు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. మారుతున్న కాలంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారు. అడ్వాన్స్ కంప్యూటర్ యుగంలో కూడా సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని మర్చిపోయినారు. ఈరోజు సుధా లిటిల్ సిటిజన్ హై స్కూల్లో చిన్నపిల్లలు తెల్లవారుజాము నుంచి ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉన్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఇక్కడికి వచ్చి గొబ్బెమ్మ పండుగ గాని, అదేవిధంగా గాలిపటాలు ఎగరేయడం గాని, ముగ్గుల పోటీలు గాని ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదైతే ఈ దినం చేస్తారో వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తూ సంతోషంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ పాల్గొన్నారు. ముఖ్యంగా మా టీచర్స్ అందరూ కూడా దీన్ని డిజైన్ చేసి ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిన హెచ్ఎం గారికి, టీచర్స్ అందరికి కూడా మా యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే స్కూల్లో చేసే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది కాబట్టి, స్కూల్లో చేసే ప్రతి పండుగ వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి సంక్రాంతి పండుగ మా స్కూల్లో ఇంత ఘనంగా జరిగిందని చెప్పే భావన వాళ్ళకి కలగాలని చెప్పేసి తెల్లవారుజామున కిడ్స్ లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఖచ్చితంగా పిల్లల్లో వాళ్ళు రేపు ఇంటికి పోయిన తర్వాత రూరల్ ఏరియా కానీ అర్బన్ ఏరియా పిల్లలందరికీ కూడా ఎలా భోగి పండుగ చేసుకోవాలి, ఎలా గొబ్బెమ్మలు తప్పాలనేది కూడా నేర్పించాం. మేము భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ తెలుగు వారికి, తెలుగు ఆత్మ గౌరవానికి కూడా తెలుగు వాళ్ళు ఎన్నో శతాబ్దాలుగా చేసుకున్న పండుగని కూడా ఈరోజు చిన్న చిన్న పిల్లల ద్వారా తెలియజేస్తూ వాళ్ళ ద్వారా భావితరానికి అందించడానికి సంక్రాంతి పండుగ కానీ ఈ అన్ని పండుగలు భావితరానికి రాబోయే కాలానికి అందించడానికి తొలిమెట్టుగా సుధా లిటిల్ సిటిజన్ హై స్కూల్లో పిల్లలందరూ కూడా ఈరోజు చక్కని డ్రెస్సులు ధరించి వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ కి మా టీచర్స్ అందరి తరఫున ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పిల్లల ద్వారా మీ ఊరిలో కూడా ఇదే చేసి ఊరి మొత్తాన్ని భోగి పండుగ రోజు కానీ, సంక్రాంతి పండుగ కానీ, కనుమ కానీ అందరూ కలిపి చేసుకుంటే మన పెద్దలకి అందరూ కూడా కలిపి చేసుకునే పండుగ ఇది కాబట్టి మనం అందరం సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలి. కనీసం 2015 సంవత్సరంలో కూడా మనకి ఎటువంటి అరెస్టాలు జరగకుండా మన పిల్లలందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటాం. ఈరోజు సుధా సిటిజన్స్ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగ యొక్క సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే పండుగలో పిల్లల ముగ్గుల పోటీలు, అలాగే ఆ యొక్క పండుగ సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు తెలియజేస్తూ కిడ్స్ సపరేట్ గా, అలాగే ప్రైమరీ స్కూల్ సపరేట్ గా, హై స్కూల్ విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క సంప్రదాయాన్ని తెలుసుకుంటూ పిల్లలందరూ ఎంతో హ్యాపీగా పాల్గొన్నారు. అందరికి కూడా కొంతమందికి గెలిచిన పిల్లలకు బహుమానాలు కరెస్పాండెంట్ ద్వారా అందిస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ఈ మహానగరాల్లో విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోతున్నారనే ఒక నాలెడ్జ్తో ఉపాధ్యాయులు ఈరోజు చాలా సంతోషంగా వాళ్ళకి తెలియజేశారు. అలాగే తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.